చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం అబరేషన్స్లో స్పెరికల్ అబరేషన్ గురించి నేర్చుకున్నాం. స్పెరికల్ అబరేషన్ అంటే గోళీ విభజనాన్ని ఎలా మినిమైజ్ చేయాలి, అసలు స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా కాల్కులేట్ చేయాలో చూసాం. నెక్స్ట్ వచ్చే అబరేషన్ ఏంటంటే కామా అన్నట్లయితే చూడండి, ఇలా ఒక లెన్స్ తీసుకుని దీని డిఫరెంట్ జోన్స్ తీసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కొంత డిస్టెన్స్లో ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఏమా ఇక్కడ ఓఏ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు చూడండి, దీని నుంచి వెళ్ళేటువంటి లైట్ రేస్ సంబంధించి ఇది I1 అనుకోండి. ఏమా ఇది I2. అంటే ఒక్కొక్క జోన్ నుంచి వెళ్ళినటువంటి లైట్ రేస్ వల్ల ఒక్కొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్కి సంబంధించి ఇమేజ్ ఎలా వస్తుందంటే మనకి ఇలా, అంటే ఒక ఎగ్ లైక్ షేప్, అంటే లేదంటే ఒక కామెట్ తోక చుక్కలాగా ఇలా ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే మనం కామాగా చెప్తున్నాం. అర్థమైందా? ఓకే, అర్థమైందమ్మా. ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ కొంత దూరంలో పెట్టినట్లయితే ఆ ఇమేజ్ అనేది ఒక చోట ఫామ్ అవ్వకుండా డిఫరెంట్ ఒక్కో జోన్కి ఒక్కో చోట ఫామ్ అవుతుంది. ఆ వచ్చే ఇమేజ్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఎక్స్టెండెడ్ ఇమేజ్ అనేది రావడం, అంటే ఒక ఎగ్ షేప్ అమ్మా, ఒక ఎగ్లాగ్ కానీ లేదంటే ఒక కామెట్ అంటే తోక చుక్కలా కానీ రావడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా మినిమైజ్ చేయాలి? దీన్ని ఎలా మినిమైజ్ చేయాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క రేషియో μ1/μ2 = 1.5 ఉండేలా కానీ, లేదన్నట్లయితే R1/R2 = -1/9. ఏమన్నా రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి కదా, R1 R2 యొక్క రేషియో -1/9 ఉండే విధంగా కానీ లెన్స్ని తయారు చేయడం ద్వారా మనం మ్యూ వాల్యూ 1.5 ఉండేలా కానీ, లేదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ -1/9 ఉండేలా కానీ ఉండడం వల్ల మనం ఈ కామాని ఎలిమినేట్ చేయొచ్చు. లేదన్నట్లయితే ఎప్సైన్ కండిషన్, అంటే μ1/1 sin θ1 = μ2/2 sin θ2 సాటిస్ఫై అయ్యే విధంగా మనం ఈ లెన్స్ని తయారు చేసినట్లయితే అప్పుడు కూడా స్పెరికల్ అబరేషన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్సైన్ కండిషన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఏమా దీనికోసం ఒక స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ తీసుకోండి. ఇంకొక సైడ్కి వేద్దాం డయాగ్రామ్. అలా ఒక స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ తీసుకోండి, దానికి ఏబి అని పేరు పెట్టుకోండి. అమ్మా ఒక స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి ఏబి అని పేరు పెట్టుకోండి. ఇక్కడ పీపీడిఎస్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. అమ్మా పీపీడిఎస్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీని హైట్ y1 అనుకోండి. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. ఏమో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి అది ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది అనుకోండి. ఏమో అలాగే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ వెళ్ళి ఇక్కడ ఇలాగా ఐ-డాష్ అని ఒక ఇమేజ్ ఫామ్ చేసింది అనుకోండి. ఇది y2 అనుకోండి. ఏమో అర్థమైందా? అది y2 అనుకోండి. ఈ యాంగిల్ θ1, ఈ యాంగిల్ θ2, ఈ పాయింట్ Q అనుకోండి. ఇక్కడ ఇన్స్టెంట్ యాంగిల్ రిఫ్రాక్షన్ యాంగిల్ చెప్పడం కోసం ఇలా ఒక నార్మల్ డ్రా చేయండి. ఏమో ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ R అవుతుంది. ఈ డిస్టెన్స్ -u, అలాగే ఈ డిస్టెన్స్ +v అవుతుంది. ఇదేమో ఇది లైట్ వెళ్ళే డైరెక్షన్ అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ Q అనుకోండి. ఇది ఇన్స్టెంట్ యాంగిల్ ఎంత అవుతుంది? I. ఇది రిఫ్రాక్షన్ యాంగిల్ R అవుతుంది. ఇది π - I అవుతుంది. అర్థమైందా? ఈ మొత్తం 180 కదా, ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? π - I అవుతుంది. ఈ పాయింట్ O అనుకోండి. ఇప్పుడు ఈ లెన్స్కి ఇటువైపున రిఫ్రాక్టింగ్ ఇండెక్స్ μ1, ఇటువైపున రిఫ్రాక్టింగ్ ఇండెక్స్ μ2 అనుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏబి అనే ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఏమో ఇక్కడ ఇన్స్టెంట్ యాంగిల్ I. ఇక్కడ చూడండి, పీక్యూ అనే లైట్ వెళ్ళి లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయ్యి QIగా వెళ్ళింది. అర్థమైందా? ఇక్కడ యాంగిల్ θ1, యాంగిల్ θ2 అనుకోండి. అలాగే ఇంకో లైట్ P' నుంచి Cకి వెళ్ళి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇక్కడికి వచ్చి I' ఏమో వచ్చింది. అంటే ఇక్కడ పీపీడిఎస్ అనే ఆబ్జెక్ట్కి I' అనే ఇమేజ్ అయింది. ఇది లైట్ ఈ డైరెక్షన్లో వెళ్తే దానికి ఆపోజిట్గా కొలుస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ మైనస్ వస్తుంది అనమాట, ఏమో ప్లస్లో వస్తాయి.
ఇప్పుడు దీన్ని స్నెల్ అప్లై చేసినట్లయితే μ1 sin i ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా μ2 sin r. అలాగే ట్రయాంగిల్ PP'C ఒకటి, అలాగే ట్రయాంగిల్ CII'. ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకున్నట్లయితే అర్థమైందా, ట్రయాంగిల్ PP'C ఒకటి, ట్రయాంగిల్ CII' ఒకటి, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకున్నట్లయితే PP' బై II' ఈజ్ ఈక్వల్ టు PC బై CIగా రాసుకోవచ్చు. ఏమా PP' అంటే ఏంటి y1 బై y2, II' అంటే y2. ఇక్కడ PC అంటే ఏమవుతుందమ్మా r మైనస్ యూగా రాసుకోవచ్చు కదా. యాక్చువల్గా అయితే ఇది r ప్లస్ యూ, కానీ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా r మైనస్ యూ బై మాకు కావాల్సిన CII, కానీ ఈ మొత్తం డిస్టెన్స్ v కదా, అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా v మైనస్ r అవుతుంది. అంటే y1 బై y2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా r మైనస్ యూ బై v మైనస్ r వచ్చింది. అలాగే ట్రయాంగిల్ PQC ఒకటి, ట్రయాంగిల్ PQC తీసుకుని దానికి సైన్లో అప్లై చేయండి. సైన్లో అప్లై చేసినట్లయితే sin θ1 బై r ఈజ్ ఈక్వల్ టు, ఇది r అయితే ఇది కూడా r కదా అవుతుంది. sin θ1 బై r ఈజ్ ఈక్వల్ టు sin π మైనస్ i, ఈ యాంగిల్ అమ్మ, ఈ యాంగిల్ sin π మైనస్ i బై r మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు sin i బై r మైనస్ యూ అవుతుంది. అంటే sin θ1 బై r ఈజ్ ఈక్వల్ టు sin i బై r మైనస్ యూ. ఏమా ఓకే. నెక్స్ట్ ట్రయాంగిల్ ACI కూడా, ట్రయాంగిల్ ACI కూడా సైన్లో అప్లై చేశారనుకోండి, sin r బై v మైనస్ r ఈజ్ ఈక్వల్ టు sin θ2 బై r వస్తుంది. ఏమా ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ డివైడ్ చేయండి. ఆ రెండు ఈక్వేషన్ డివైడ్ చేశారనుకోండి, లేదంటే దీని గురించి వైపు రాసుకోండి, sin θ2 బై r ఈజ్ ఈక్వల్ టు sin r బై v మైనస్ r. ఏమా ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ డివైడ్ చేయండి. అంటే sin θ1 బై r బై sin θ2 బై r ఈజ్ ఈక్వల్ టు sin i బై r మైనస్ u బై sin r బై v మైనస్ r. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే sin θ1 బై sin θ2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా sin i బై r మైనస్ u ఇంటూ v మైనస్ r బై sin r. అంటే sin i బై sin r ఇంటూ v మైనస్ r బై r మైనస్ u. ఇక్కడ మనకి y1 బై y2 ఈజ్ ఈక్వల్ టు r మైనస్ u బై v మైనస్ r కదా. అంటే దాని నుంచి y2 బై y1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది v మైనస్ r బై r మైనస్ u. అంటే ఈ ఈక్వేషన్లో v మైనస్ r బై r మైనస్ u అంటే ఏం రాసుకోవచ్చు y2 బై y1 రాసుకోవచ్చు. అలాగే స్నెల్లో ఏంటి మనకి sin μ1 sin i ఈజ్ ఈక్వల్ టు μ2 sin r కదా. అంటే దాని నుంచి sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా μ2 బై μ1. ఇక్కడ sin i బై sin r అంటే ఏం రాసుకోవచ్చు μ2 బై μ1. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, μ1 y1 sin θ1 ఈజ్ ఈక్వల్ టు μ2 y2 sin θ2. అమ్మా దీన్ని ఉపయోగించి మనం కామాని ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. ఈ కండిషన్ ఈ కండిషన్ని మనం ఎక్స్ట్రీమ్ కండిషన్గా మనం చెప్పడం జరుగుతుంది అమ్మా. ఓకే. తర్వాత యాస్టిగ్మాటిజం. నెక్స్ట్ వచ్చే ఆపరేషను యాస్టిగ్మాటిజం. ఇక్కడ చూడమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్ కొన్ని డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ ఓ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏమా ఇప్పుడు ఈ ఓ అనే ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ లెన్స్లో రెండు రకాల ప్లేన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి మెరిడియల్ ప్లేన్, ఇంకోటి ఏంటంటే సాగిటల్ ప్లేన్. మెరిడియల్ ప్లేన్ మీద పని అనుకోండి లైట్ రేస్, M1 M2 మెరిడియల్ ప్లేన్ మీద పని అనుకోండి లైట్ రేస్. ఏమా దానివల్ల ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. అమ్మా
అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి మెరిడియల్ ప్లేన్ వల్ల. ఆ ఇమేజ్ మెరిడియన్ ఇమేజ్ అంటాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఓ అని ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ తీసుకుని అది లెన్స్ యొక్క మెరిడియన్ ప్లేన్ మీద, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పెర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ అనమాట. ఏమో ఆ మెరిడియన్ ప్లేన్ మీద పడినట్లయితే ఇక్కడ మెరిడియన్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మరికొన్ని లైట్ రేస్ సాగిటల్ ప్లేన్ మీద పడినాయి, అంటే ఈ మెరిడియన్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సాగిటల్ ప్లేన్ అంటారు. దాన్ని S1 S2తో డినోట్ చేయడం జరుగుతుంది. అదేనమ్మా, ఈ సాగిటల్ ప్లేన్ వల్ల వేరే చోట ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, అర్థమైందమ్మా, ఇది సాగిటల్ ప్లేన్ వల్ల ఫామ్ అయినటువంటి ఇమేజ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఒక లెన్స్కి సంబంధించి రెండు ప్లేన్లలో ఉండడం జరుగుతుంది. మెరిడియన్ ప్లేన్ ఒకటి, సాగిటల్ ప్లేన్ ఒకటి. మెరిడియన్ ప్లేన్ వల్ల ఇమేజ్ ఒక చోట, సాగిటల్ ప్లేన్ వల్ల ఇమేజ్ ఒక చోట ఫామ్ అయినట్లయితే ఈ రకమైనటువంటి ఎబరేషన్ని ఆస్టిగ్మాటిజం అంటారు. ఏమో అర్థమైందా? ఓకే, బిందు విస్తరణ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక చోట క్లియర్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. ఏమో దాన్ని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు, ఈ ఆస్టిగ్మాటిజంని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే స్టాప్లను ఉపయోగించడం ద్వారా, ఇక్కడ స్టాప్లు పెట్టి కొన్ని రైట్ రేస్ ఆపడం ద్వారా మనం ఈ ఆస్టిగ్మాటిజంని రిమూవ్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? అలాగే చూడమ్మా, కాన్కేవ్ లెన్స్కి ఆస్టిగ్మాటిజం వచ్చి నెగిటివ్, అలాగే కాన్వెక్స్ లెన్స్ పాజిటివ్. ఆ రెండు లెన్స్ని సూటబుల్ డిస్టెన్స్ సెపరేట్ చేసి పెట్టినప్పుడు కూడా మనకి ఈ ఆస్టిగ్మాటిజంని రిమూవ్ చేయొచ్చు. తర్వాత వచ్చి కర్వేచర్. ఇక్కడ కర్వేచర్ అన్నట్లయితే చూడండి, ఇలా ఒక లెన్స్ తీసుకుని దాని మీద కాకుండా ఇలా ఒక లెన్స్ తీసుకోండి అమ్మా. ఇక్కడ చూడండి, ఓడేసిన ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు ఇమేజ్ అలా స్ట్రైట్గా రాకుండా ఇలా కర్వ్డ్గా వస్తుంది. అమ్మా అర్థమైందా? ఓవర్డేసిన ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది కొంచెం కర్వ్డ్గా రావడాన్ని మనం కర్వేచర్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అన్నట్లయితే సూటబుల్ అపేచర్ని దీని ముందర భాగం అంటే ఒక చీలికని పెట్టడం ద్వారా లెన్స్ ముందర భాగంలో ఈ కర్వేచర్ని రిమూవ్ చేయొచ్చు. లేదంటే కండిషన్ ఏంటన్నట్లయితే సిగ్మా 1/μf ఈజ్ ఈక్వల్ టు 0. అమ్మ ఈ కండిషన్ సాటిస్ఫై విధంగా లెన్స్ని తయారు చేసినా కూడా మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. లేదా ఫర్ లెన్సెస్ కాంబినేషన్ అనుకోండి, 2 లెన్సెస్ తీసుకున్నట్లయితే μ1f1 + μ2f2 = 0 వేయే విధంగా కాంబినేషన్ తీసుకుంటే ఒక లెన్స్ బదులు 2 లెన్సెస్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా కాంబినేషన్ పెట్టినట్లయితే కూడా మనం ఈ కర్వేచర్ని మనం రిమూవ్ చేయొచ్చు. తర్వాత డిస్టార్షన్, తెలుగులో కర్వేచర్ని వికృతి అంటారు. ఏమో నెక్స్ట్ లాస్ట్ది వచ్చి డిస్టార్షన్, దాన్ని ఒక్కడితో అంటారు. ఇక్కడ చూడండి, డిస్టార్షన్ అన్నట్లయితే ఇలా ఒక మెస్ తీసుకోండి అమ్మా, ఒక రెక్టాంగిల్ లేదా స్పెరికల్గా ఉన్నటువంటి మెస్ తీసుకుని దీన్ని ఒక ఇమేజ్ మనం చూసినట్లయితే ఒక కాన్వెక్స్ లెన్స్ నుంచి బయటకు వచ్చిన ఇమేజ్ మనం చూసినట్లయితే ఈ స్క్వేర్లు అన్నింటి యొక్క మ్యాగ్నిఫికేషన్ ఒకలా లేదనుకోండి ఏమో దాన్ని డిస్టార్షన్గా చెప్తారు. అంటే చూడండి, ఇందులో ఇలా కానీ ఏమో ఇలా చూడండి, ఇక్కడ అన్ని మ్యాగ్నిఫికేషన్లు ఒకలా లేవు కదా ఏమో. ఇలా చూడండి, దీన్ని బ్యారెల్ షేప్ డిస్టార్స్ అంటారు. ఈ రకంగా వచ్చిందనుకోండి ఇమేజ్, దాన్ని బ్యారెల్ షేప్ డిస్టార్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిన్క్యూషన్,
ఏమో ఈ రకంగా వచ్చినట్లయితే దీని ఫిన్క్యూజన్ టైప్ డిస్టార్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా ఇలా ఒక రెక్టాంగిల్ కానీ స్క్వేర్గా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ అన్ని భాగాలు కూడా సమానంగా లేకుండా ఒక చోట ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ తక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉండే విధంగా వచ్చినట్లయితే దాని డిస్టార్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా రావడం జరుగుతుంది ఇందులో. ఈ విధంగా ఉబ్బెత్తుగా కాన్వెక్స్ సర్ఫేసెస్ వచ్చినట్లయితే బ్యారల్ షేప్, ఇలా కాన్కేవ్ సర్ఫేసెస్ వచ్చే విధంగా ఉన్నట్లయితే దాని ఫిన్క్యూజన్ టైప్ డిస్టార్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అన్నట్లయితే 2 మినిస్కస్ షేప్డ్ కాన్వెక్స్ లెన్సెస్. ఏమో అర్థమైందా? అంటే అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి 2 కాన్వెక్స్ లెన్స్లను ఇలా కొంత డిస్టెన్స్ సెపరేట్ చేసి ఈ మధ్యలో ఒక అపేచర్ పెట్టడం ద్వారా మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? 2 అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి లెన్స్లు తీసుకుని కాన్వెక్స్ లెన్స్ ఏమో మినిస్కస్ టైప్ లెన్సెస్ అంటాం. మధ్యలో ఒక అపేచర్ అంటే చీలికలు దాన్ని పెట్టడం ద్వారా ఈ డిస్టార్షన్ మనం రిమూవ్ చేయొచ్చు. ఏమో అర్థమైందా? ఓకే.